షుగర్ అనగానే మనలో చాలా మంది గుండె, కిడ్నీలు, కంటి చూపు గురించే ఆలోచిస్తారు. కానీ ఈ చక్కెర రాక్షసి మొదటగా దాడి చేసేది మన చిగుళ్ళు, దంతాల మీదనే. నోటిలో తీపి ఎక్కువైతే పళ్ళు పుచ్చిపోతాయి. అలాగే రక్తంలో తీపి ఎక్కువైతే చిగుళ్ళు దెబ్బతింటాయి. చిగురు కింద ఉండే ఎముక కూడా క్రమంగా కరిగిపోతూ వస్తుంది. చివరకు ఆరోగ్యకరమైన దంతాలు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మధుమేహంతో దంతాలకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిని తీపి చేసుకోవటం మనసుకు ఆనందాన్నిస్తుంది. కానీ అదే తీపి జబ్బు బారిన పడితే మొత్తంగా ఆరోగ్యమే దెబ్బతినిపోతుంది. డయాబెటీస్ లేదా మధుమేహం నేడు మన దేశంలో సాధారణ సమస్యగా మారిపోయింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే గుండె, కిడ్నీలు, కళ్ళు దెబ్బతింటాయని అందరికీ తెలుసు. కానీ చక్కెర వ్యాధి మొదట దెబ్బతీసేది, నిశ్శబ్దంగా నష్టం కలిగించేది మన నోటి ఆరోగ్యాన్నే అని గుర్తుంచుకోవాలి. నోట్లో తీపి ఎక్కువైతే పళ్ళు పుచ్చిపోతాయి. అలాగే రక్తంలో తీపి ఎక్కువైతే చిగుళ్ళు చెడిపోతాయి. చివరికి పళ్ళే ఊడిపోతాయి. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు, చిగుళ్ళ ఆరోగ్యానికి మధ్య ఉండే సన్నని పొరను ఈ మధుమేహం అనే రక్కసి ఎలా తునాతునకలు చేస్తుందో, అసలు డయాబెటీస్ వల్ల నోటిలో ఎలాంటి విధ్వంసం జరుగుతుందో వివరిస్తున్నారు డాక్టర్. ఈ మధుమేహము, ఈ పెరిడాంటైటిస్ అనేది చాలా రీసెర్చ్ తర్వాత డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది. దానికి డయాబెటీస్ అండ్ పెరిడాంటైటిస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అంటే ఈ మధుమేహం ఉన్న వాళ్ళకి పెరిడాంటల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి షుగర్స్ కంట్రోల్ అవ్వకపోవటం, ఇదంతా చాలా రీసెర్చ్ జరిగి రెండు క్లోజ్లీ రిలేటెడ్ అన్ని ఎవిడెన్స్ ఉంది. సో ఈ మధుమేహం వల్ల ఏమవుతుందంటే, డయాబెటీస్ వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. గమ్స్ ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోయి, గమ్స్ అనేది ఈ గార వల్ల బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయ్యి, అక్కడి నుంచి అవి ఇన్ఫెక్ట్ అయ్యి లోపల ఎముక దాకా పాడైపోతూ ఉంటుంది. సో దీన్ని పెరిడాంటైటిస్ అంటాము. ఒక ఇన్ఫెక్షన్ గమ్స్లోనే ఉంటే కనుక దాన్ని జింజివైటిస్ అని, అది ఆ గమ్స్ నుంచి అంటే ఆ చిగుళ్ళ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఎముక కూడా అరిగిపోతూ ఉండి, ఆ ఎముక అరిగిపోయి పస్ అనేది ఫామ్ అవుతే అది పెరిడాంటైటిస్ అని అంటాము. ఎప్పుడైతే పెరిడాంటైటిస్ ఉంటుందో ఈ షుగర్స్ అనేది కూడా కంట్రోల్ కావు. అప్పుడు ఇంకా ఈ డయాబెటీస్లో షుగర్ కంట్రోల్ అనేది ఉండదు. మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నిలకడగా లేనప్పుడు లాలాజలంలో కూడా గ్లూకోజ్ పరిమాణం విపరీతంగా పెరుగుతుంది. ఇది నోటిలోని హానికర బ్యాక్టీరియాకు పంచదార పాకల్లాంటి సహజ విందుగా మారుతుంది. సాధారణంగా మన నోటిలో ఉండే లాలాజలం సహజంగా పళ్లను శుభ్రపరుస్తూ ఉంటుంది. కానీ మధుమేహం వచ్చాక లాలాజల గ్రంథులు దెబ్బతింటాయి. దీంతో జెరోస్టోమియా అంటే నోరు పొడిబారటం అనే సమస్య ఎదురవుతుంది. నోరు పొడారిపోయినప్పుడు లాలాజలం ఉత్పత్తి తగ్గి బ్యాక్టీరియా వేగంగా విస్తరించి ప్లేక్ అనే జిగట పొరను ఏర్పరుస్తుంది. ఇది క్రమంగా గట్టిపడి టార్టార్గా మారి చిగుళ్ల వాపుకు దారితీస్తుంది. దీన్ని మొదట్లోనే గుర్తించకపోతే పరిస్థితి పెరియాడోంటైటిస్ అనే తీవ్రమైన స్థాయికి చేరుకుంటుంది. రక్తంలో అధిక గ్లూకోజ్ వల్ల రక్తనాళాలు మందంగా మారతాయి. దీంతో రక్త ప్రసరణ తగ్గి చిగుళ్లకు ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు. ఫలితంగా చిగుళ్ళు, పళ్లను గట్టిగా పట్టుకొని ఉండే ఎముక కరిగిపోవటం మొదలవుతుంది. చెట్టు వేళ్లు సడలితే వృక్షం కూలిపోయినట్లుగా ఎముక కరిగిపోవటంతో ఆరోగ్యకరమైన పళ్ళు కూడా కదిలి ఊడిపోవటం మొదలవుతుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, బ్లడ్ షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఈ బాడీలో అంటే మన నోట్లో ఏది తీసుకున్నా కూడా ఈ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ షుగర్ ఉంటుందో ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి ఇమ్యూనిటీ ఉండదు. సో ఇమ్యూనిటీ లో ఉంటే షుగర్ వల్ల ఇవి ర్యాపిడ్గా మల్టిప్లై అయిపోయి మన పళ్ళ మీద, చిగుళ్ళ మీద డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో మన తినే షుగర్స్ వీటికి ఇంకా న్యూట్రిషన్ కింద అయ్యి ఇంకా అవి మల్టిప్లై అయ్యి ఈ గమ్స్ కింద ఒక రకమైన గారలాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ గమ్స్ కింద గారుందో, లో ఇమ్యూనిటీ వల్ల గమ్స్కి ఫైటింగ్ చేసే కెపాసిటీ తగ్గి ఆ గమ్స్ నుంచి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ గమ్స్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి, ఈ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి స్లోగా గమ్స్ వాచి బ్లడ్ వచ్చి అప్పుడు ఈ లోపల ఉన్న గార ఇంకా
డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి బ్రష్ చేద్దామంటే బ్లీడింగ్ ఉంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అందుకని ఈ లోకల్గా వాడే మౌత్ వాషెస్ అట్లాంటివన్నీ వాడి బ్లీడింగ్ కంట్రోల్ చేస్తుంటారు. కానీ లోపల గార్ అనేది అలా ఉండిపోతుంది. సో ఎప్పుడైతే గారు ఉందో, ఈ డయాబెటీస్లో లో ఇమ్యూనిటీ ఉంటుందో, అప్పుడు ఇది వెళ్ళి లోపల ఎముక మీద ఇన్వేట్ చేసి ఆ ఎముకను కూడా అరగదీసేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లోపల బోన్ అరుగుతుందో ఒక గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది. ఆ గ్రాన్యులేషన్ టిష్యూ ఇన్ఫెక్ట్ అయ్యి దాని నుంచి పస్ అనేది వస్తూ ఉంటుంది. దాన్నే పెరియోడాంటైటిస్ అని అంటాము. సో ఎప్పుడైతే ఇది బోన్ వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో ఈ బ్లీడింగ్ గమ్స్ కూడా తగ్గి గమ్స్ ష్రింక్ అయిపోతూ ఉంటాయి. సో ఈ గమ్స్ ష్రింక్ అయిపోయి ఈ టూత్లో కదలిక అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ టూత్లో మొబిలిటీ వచ్చినాక ఇన్ బిట్వీన్ టీత్ గ్యాప్స్ వస్తాయి. ఈ గ్యాప్స్ ఇంకా పెరిగి పెరిగి పన్ను లూజ్ అయ్యి తర్వాత పన్ను అనేది ఊడిపోతూ ఉంటుంది. సో ఇదంతా పెయిన్లెస్ ప్రొసీజరే, ఏది పెయిన్ ఉండదు. మనకి వచ్చే సిమ్టమ్ ఏంటంటే నోట్లో బ్లీడింగ్ ఫస్ట్, తర్వాత బ్యాడ్ బ్రెత్, తర్వాత అన్బేరబుల్ బ్యాడ్ బ్రెత్ కూడా ఉంటుంది. షుగర్ జబ్బు మూలంగా దంతాల్లో సమస్యలు మొదలైనప్పుడు లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఉదయం పళ్ళు తోముకునేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారటం, నోటి నుంచి దుర్వాసన రావటం, చిగుళ్ళు ఎర్రబడి వాపు రావటం, తింటున్నప్పుడు సరిగా నమలలేకపోవటం, పళ్ల మధ్య ఖాళీలు పెరగటం, దంతాలు కదలటం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మధుమేహం, పెరియాడోంటైటిస్ మధ్య 2-way స్ట్రీట్ అంటే ద్విముఖ సంబంధం ఉంటుంది. అంటే షుగర్ లెవెల్స్ పెరిగితే చిగుళ్ళ జబ్బు వస్తుంది. అలాగే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఉంటే అది రక్తంలోకి సి రియాక్టివ్ ప్రోటీన్, సైటోకైన్స్ వంటి వాపుకారక ఇన్ఫ్లమేటరీ రసాయనాల్ని వదిలి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఫలితంగా ఎన్ని మందులు వాడినా షుగర్ లెవెల్స్ అదుపులోకి రావు. పరిశోధనల ప్రకారం తీవ్రమైన చిగుళ్ల జబ్బుతో బాధపడే వారిలో HbA1c స్థాయిలు పెరిగే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎనీ డయాబెటిక్ పేషెంట్ మీరు దంతవైద్యుడికి వెళ్ళినప్పుడు మీ షుగర్ ఇంత ఉందని వాళ్ళకి చెప్పండి. మీ HbA1c ఎంత ఉందో వాళ్ళకి చెప్పండి. ఈ షుగర్స్ మీకు ఎట్లా ఉంటాయి రెగ్యులర్గా, యూజువల్గా మీకు ఏమన్నా హైపోగ్లైసిమిక్ అటాక్ అంటే షుగర్ బ్లడ్లో తగ్గి మీకు ఏమన్నా పడిపోతారా కళ్ళు తిరిగి, లేదా షుగర్ ఎక్కువగా ఉండి కళ్ళు తిరిగి పడతారా, అట్లాంటివన్నీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీరు డయాబెటిక్ అని చెప్పి అది కంట్రోల్లో ఉందో లేదో డెంటిస్టులు చూసుకుంటారు. ఒకవేళ అన్కంట్రోల్ డయాబెటీస్ అయితే ఫస్ట్ మీ షుగర్ కంట్రోల్ చేసి తర్వాతే పన్ను తీస్తాము. సో మీరు అవన్నీ డెంటిస్ట్తో మాట్లాడండి ఫస్ట్ మీ డయాబెటిక్ దీని గురించి. సో అవన్నీ మాట్లాడినాక మీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు అప్పుడు మీకు ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తారు మీకు పన్ను తీయాల్సిన అవసరం ఉంటే. సో పన్ను తీసేటప్పుడు మీరు రెగ్యులర్గా మీకు హైపోగ్లైసిమిక్ అటాక్ వస్తుందా, వస్తే మీరు ఏం చేస్తారు అనేది కూడా వాళ్ళకి చెప్పండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే గ్లూకోమీటర్ దగ్గర పెట్టుకుని మీ షుగర్ లెవెల్స్ చూసుకుంటా ఇన్ కేస్ మీకు హైపోగ్లైసిమియా వస్తే ఇమీడియట్గా మీకు వాళ్ళు గ్లూకోజ్ ఇచ్చి మిమ్మల్ని అందులో నుంచి బయటికి తీసుకొస్తారు. సో డ్యూరింగ్ ప్రొసీజర్ ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే మీకు హైపో ఉన్నా హైపర్ ఉన్నా వాళ్ళు ట్రీట్ చేస్తారు ఇబ్బంది పడకుండా. సో వాళ్ళు దానికి అన్నీ రెడీగా పెట్టుకుంటారు. తర్వాత మీకు పన్ను తీసేసినాక పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూసుకోవాలి. అవేంటంటే పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ దెన్ నార్మల్. కాబట్టి వాళ్ళు పళ్ళు తీసినాక మీకు ప్రాపర్ యాంటీబయాటిక్ కవరేజ్ అవన్నీ ఇస్తారు. సో ప్రాపర్ స్టెరిలైజేషన్, ప్రాపర్ యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చి మిమ్మల్ని వీక్లీ చెకప్ చేసి మొత్తం హీల్ అయ్యే వరకు వాళ్ళు ఫాలో చేస్తారు. కాబట్టి మీకు షుగర్ ఉన్నప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూర్చుని వాళ్ళకి చెప్పి ఆ తర్వాత మీరు పన్ను తీపించుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు. సో మీకేంటంటే అది కంట్రోల్లో ఉన్న ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ చూసుకుని దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. షుగర్ మూలంగా తలెత్తిన దంత సమస్యలకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సలో భాగంగా ముందుగా రక్తంలో HbA1c పరీక్ష ద్వారా గత 3 నెలల సగటు షుగర్ లెవెల్స్ను తెలుసుకుంటారు. ఆపై పెరియోడెంటల్ ప్రోబింగ్, OBG ఎక్స్రే ద్వారా చిగుళ్ల ఎముక క్షీణత తీవ్రతను నిర్ధారిస్తారు. చికిత్స విషయానికి వస్తే ప్రారంభ దశలో స్కేలింగ్, రూట్ కెనాల్ ద్వారా దంతాల మధ్య పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగిస్తారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే లేజర్ ద్వారా, ఫ్లాప్ సర్జరీ ద్వారా చిగుళ్లను బాగు చేస్తారు.
హెల్త్ కోల్పోయిన ఎముక కోసం బోన్ గ్రాఫ్టింగ్ చేస్తారు. అయితే ఈ చికిత్సలు విజయవంతం కావాలంటే HbA1c స్థాయి 7 కంటే తక్కువగా ఉండాలి. ఇక షుగర్ మూలంగా దంత సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మందులు, ఇన్సులిన్ వాడుతూ రక్తంలో గ్లూకోజ్ అదుపు తప్పకుండా చూసుకోవాలి. తిన్న తర్వాత ఫ్లాసింగ్ చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. నోరు పొడిబారకుండా సరిపడా నీరు తాగుతూ ఉండాలి. 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా దంత వైద్యుణ్ణి సంప్రదించాలి.